వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంసీహెచ్ఆర్డీలో పట్టణ ప్రగతి నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి కేటీఆర్. పట్టణీకరణలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో ఉందని వెల్లడి. మహబూబ్ నగర్ మండలంలో బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వినతి. రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడలో బోధనా పరికరణల ప్రదర్శన. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చారని వెల్లడి. అత్యాధునిక కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చిన టీఎస్ఆర్టీసీ. హైదరాబాద్లోని ట్యాంక్ బండపై జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎంసీహెచ్ఆర్డీలో పట్టణ ప్రగతి నిర్వహించిన వర్క్ షాప్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పట్టణీకరణలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో ఉందని అన్నారు. పారిశ్రామికవేత్తలు తెలంగాణను చూసి అబ్బురపడుతున్నారని, పట్టణ ప్రగతి కోసం ట్రిబుల్ ఆర్ సూత్రం అమలు చేస్తామని వెల్లడించారు. ట్రిబుల్ ఆర్ అంటే ఏమిటి అనుకుంటున్నారా? ట్రిబుల్ ఆర్ అంటే రెడ్యూస్డ్, రీయూజ్డ్, రీసైకిల్ అని వివరించారు మంత్రి కేటీఆర్. ఆధునిక ఆలోచనలకు ప్రతిరూపం, సాంకేతిక పరిజ్ఞానానికి సారథి, నిత్య నూతన చైతన్యంతో మనల్ని ఉత్తేజపరుస్తూ పురపాలిక రూపురేఖల్ని మార్చడానికి గౌరవ ఎమ్మెల్యేస్కు, ఆల్ మినిస్టర్స్కు 18 ఫిబ్రవరి 2020 నాడు ఒక ఓరియంటేషన్ స్వయంగా సీఎం గారు కేసీఆర్ సార్ మనకు అందరికి ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనకు మున్సిపల్ యాక్ట్లో ఏదైతే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో ఆ ఆస్పెక్ట్స్ మీద ఆ రోజు ముఖ్యమంత్రి గారే మనకు నిర్దేశించారు. దాని తదుపరి మనకు పట్టణ ప్రగతి ప్రోగ్రాం మనం లాంచ్ చేసుకున్నాం. ఇప్పటి వరకు 4 పట్టణ ప్రగతి ప్రోగ్రాములు తమ ఆధ్వర్యంలో తమ ఆదేశాల ప్రకారం మనం టేకప్ చేశాం సార్. ఫస్ట్ ప్రోగ్రాం మనం 15 రోజులు ఫిబ్రవరి 24 నుంచి 2020 నాడు నుంచి 4th మార్చి వరకు మనం చేసుకున్నాం సార్. తర్వాత అప్పుడు కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చింది. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మీరు స్పెసిఫిక్గా శానిటేషన్ ఫోకస్డ్, అంతేకాకుండా తక్కిన ఆస్పెక్ట్స్ ఫోకస్ తోటి 8 డేస్ మనం అదే సంవత్సరం జూన్ 1 నుంచి ఒక 8 డేస్ మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. రాబోయే 5 ఏళ్లలో మనం ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ అవర్ పాపులేషన్ విల్ స్టార్ట్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ మైనారిటీ విల్ లివ్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే 50% పైగా తెలంగాణ జనాభా రాబోయే 5 ఏళ్ల తర్వాత పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండబోతా ఉంది. మిగతా మైనర్ అంటే లెస్ దెన్ 50% మిగతా పల్లె ప్రాంతాల్లో నివాసం ఉండబోతా ఉంది. Now this is both an opportunity and a huge challenge. ఎందుకంటే it's a challenge because if you look at the entire topography of the state, మన రాష్ట్రం యొక్క భూభాగం, మన రాష్ట్రం యొక్క జియోగ్రాఫికల్ సైజ్ 1,12,000 స్క్వేర్ కిలోమీటర్, 1,12,000 చదరపు కిలోమీటర్. అందులో పట్టణ ప్రాంతాలు మొత్తం కలిపితే కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న including Hyderabad also, if you look at the entire urban area under municipalities, corporations, including Hyderabad, it is less than 2,000 square kilometers. So you can imagine, 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లలో 4 కోట్ల జనాభా అనుకుంటే 2,000 స్క్వేర్ కిలోమీటర్లలో దాదాపు 2 కోట్ల జనాభా ఉండబోతాం. You can understand the impact that will have on the urban infrastructure. అంటే ఒక పట్టణానికి పల్లెకు తేడా ఏంటి అంటే, పల్లెల్లో జనసాంద్రత తక్కువ. ఒక గ్రామ పంచాయతీలో ఉదాహరణకి నా కాన్స్టిట్యున్సీ తీసుకుంటే సిరిసిల్ల ఈజ్ వేర్ ఐ రిప్రజెంట్ ఫ్రమ్. ఐ హ్యావ్ అ మున్సిపాలిటీ అండ్ ఐ హ్యావ్ అబౌట్ 5 మండల్స్. మరి జనాభా పరంగా తీసుకుంటే దాదాపు 1,00,000 జనాభా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. మిగతా దాదాపు 1,00,000 ఓటర్లు, ఆల్మోస్ట్ 1.5 lakh జనాభా అనుకోండి. మిగతా 3 లక్షల జనాభా పల్లె ప్రాంతాల్లో ఉంటుంది. కానీ జియోగ్రఫీ తీసుకుంటే చిన్న సిరిసిల్లలో 1,00,000 మంది ఉంటారు, మరి మిగతా పల్లె ప్రాంతం మొత్తం కలిపితే 3.5 లక్షల మంది ఉంటారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మన ముందున్న సవాల్ ఏంటి అంటే, ఇప్పుడే మీకు సత్యనారాయణ గారు చెప్పారు. I request Additional Collector and Commissioner, please come to dais.
Next, second fastest moving city. Next, Janagam, రెడీగా ఉండండి. అడిషనల్ కలెక్టర్ గారు, కమిషనర్. జనగాం కమిషనర్, అడిషనల్ కలెక్టర్ ఇద్దరు. నెక్స్ట్ కోరుట్ల కమిషనర్ గారు. కమిషనర్స్ కొంచెం రెడీగా ఉండండి. హుజూరాబాద్, కరీంనగర్, కొత్తపల్లి. నెక్స్ట్ మెదక్ డిస్టిక్, మెదక్ అడిషనల్ కలెక్టర్ గారు, తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గారు. సీఎం కేసీఆర్ అరాచక కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా కంకణబద్దులై ముందుకు రావాలని బీజేపీ నేత మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ పాలకగా నియమితులని ఆయన మాట్లాడుతూ వేలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ కుటుంబం కోసం కాదన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం, సామాజిక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు బీజేపీకి అందరూ సహకరించాలని కోరారు. అనంతరం మహబూబ్ నగర్ మండలంలోని కోడూరులో నిర్వహించిన మండల స్థాయి బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్ని డబ్బు సంచులతో పాలమూరుకు వస్తారో రమ్మంటున్నామని, తమ పార్టీ సైన్యం ఆయన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గం మునుగోడుకు ఎంత సమయం ఇస్తానో అంతే సమయాన్ని మహబూబ్ నగర్ కు కేటాయిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడే మన గ్రామానికి విచ్చేస్తారు కాబట్టి పెద్దలందరూ కూడా భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జెండా ఎగిరిందిరో, జెండా ఎగిరిందిరో. కమలం పువ్వు గుర్తుకే కాబట్టి ఒక 10 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అమ్మలక్కలు అందరూ కూడా ఒకసారి దయచేసి అమ్మలు మా ధన్యవాదాలు చెప్తున్నా. మా చెల్లెమ్మ మంచి పాట పాడింది. ఏం పేరు రాజగోపాల్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. అంటే మీరేమో రోగి 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 అంటున్నారు. ఈ రోగి పోతే టీఆర్ఎస్ పార్టీ ఉండదమ్మా. టీఆర్ఎస్ పార్టీ ఉండదు, టీఆర్ఎస్ జెండా ఉండదు. ఆయన ఇవాళ నార్లాపూర్లో రైతులు ఇక్కడే ప్రాజెక్ట్ ఉంది, నష్టపరిహారం రైతులకు ఇవ్వకుండా, D5 D8 కాలువ రిపేర్ చేయించకుండా, సబ్స్టేషన్ ఉన్న కరెంట్ ఇవ్వకుండా, రోడ్డు నార్లాపూర్ రోడ్డు చూస్తే ఎంత అధ్వానం ఉంది. నడిచేస్తుంటేనే ఇందాక అన్న చెప్తున్నాడు, ఏం రోడ్ ఇది, ఈ రోడ్డుకు దుస్థితి ఏందని. ఈ నార్లాపూర్ రోడ్ ఇట్లా ఉంటే కొల్లాపూర్లో ఏ పరిస్థితి కూడా అదే. మనం తెలంగాణ కాదు, ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసి మీ ఎమ్మెల్యేతో సహా 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అవినీతి సొమ్ముతో కొనుక్కొని ప్రతిపక్షం లేకుండా ప్రజల గొంతు నొక్కేసినప్పుడే నేను అనుకున్నా ఈ దుర్మార్గునికి అహంకారం ఎక్కువైంది. 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే, రెండవసారి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చినా సరే ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేశాడు కాబట్టి బుద్ధి చెప్పాలా అని చెప్పి నేను అనుకున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ చూస్తే జాతీయ స్థాయిలో బలహీనపడ్డది. తెలంగాణలో 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, మీ కొల్లాపూర్ ఎమ్మెల్యేతో సహా. కానీ ఒక సాధు జంతువు ఆవు లాంటి కాంగ్రెస్ పార్టీని చంపితే కేసీఆర్, పులి లాంటి బీజేపీ వచ్చి పడ్డది.
రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడలోని చెల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన మహేశ్వరం నియోజకవర్గం మండల స్థాయి బోధన పరికరణల ప్రదర్శనను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో స్పష్టమైన మార్పు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చారని అన్నారు. తెలంగాణ వేరుపడ్డాక ప్రభుత్వ పాఠశాలను పటిష్టపరచడం, గురుకులాలు, ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మంత్రి తెలిపారు. सर्वलोकानां विदधे भवरोगिणां निधये नमः दयाद गजाननं भूतगणादिसेवितं कपित्तजम्बो फलसारभक्षिताम् उमा वीणापाण्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि పాటవాడింది చాలా గొప్ప పాటవాడింది. దేశంలో ఆర్థిక అసమానతలు రూపుమాపడానికి నిజంగా అమ్మాయి చెప్పిన మాటలు కనుక ప్రభుత్వ పాఠశాల కనుక మనం వాడుకోగలిగినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలు ఎక్కడైనా కూడా పోటీ పడేటట్టు తీర్చిదిద్దాలన్న సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారు. స్కూళ్ళు బాగు చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేసుకోవడమే కాదు, పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచాలి. ఎక్కడ పోయినా తెలంగాణ బిడ్డలు పోటీ పడేటట్టు తీర్చిదిద్దాలనే సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం, మన ప్రభుత్వ పాఠశాలను బాగా చేసుకున్నాం. అల్టిమేట్గా సంకల్పం ఏంటంటే మన పిల్లలు ఎక్కడ పోయినా పోటీ పడాలనే సంకల్పంతో ఈరోజు ముందుకు పోతున్న సందర్భంలో ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి, దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటున్నాం. రెండవది తొలి మెట్టు కార్యక్రమం ద్వారా పిల్లల నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. 10th క్లాస్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చే ప్రయత్నం చేయడం ఒకటి. మూడవది పేరెంట్స్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ పిల్లల మానసిక స్థితి కానీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, పిల్లలకి ఏ విధంగా సహకారం అవసరం అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టుకుంటూ ఇలా కొత్త ఒరవడితోని చదువు చెప్పాలనే ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వామైనందుకు మీకు అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మీ అందరు కూడా ఇవన్నీ కూడా మీరు కొత్త ఒరవడి శ్రీకారం చుట్టి మీకు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెలెక్ట్ అయ్యేటట్టు తప్పకుండా సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ చదువు ఒకటే కాదు, జీవితంలో ఏ కష్టం వచ్చినా నిలదొక్కునేటట్టు ఆత్మస్థైర్యం కింది నుండి నూరిపోయాల్సిన బాధ్యత ఖచ్చితంగా టీచర్స్ మీద ఉంటుంది. అది మోరల్ వాల్యూస్ కావచ్చు, లేకపోతే కష్టం వచ్చినప్పుడు నిలదొక్కుకోవడం ఎలా అనేది కావచ్చు, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుండి పిల్లలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత టీచర్స్ మీదే ఉంటుంది. పిల్లల ఆత్మస్థైర్యం నిలబెట్టడమే కాకుండా పిల్లల మానసిక స్థితిని అంచనా వేయడం కూడా టీచర్స్ మాత్రమే సాధ్యమవుతుందని కూడా మరొకసారి మనవి చేస్తూ మనం అందరం కలిసి మన రాష్ట్ర బిడ్డలు భారతదేశానికి ఆదర్శంగా ఉండేటట్టు మన రాష్ట్రంలో ఉన్న బిడ్డలు, తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో పోటీ పట్టేట్టు తీర్చిదిద్దడానికి మీ అందరు సహకారం అందించండి. మరొకసారి మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ. హైదరాబాద్లోని ట్యాంక్ బండపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ బాబ్జిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనర్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి, బుద్ధా ప్రకాష్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆనరబుల్ చైర్మన్ గారు టీఎస్ఆర్టీసీ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి షాల్ బొకేతో గౌరవించాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఒక ట్యాగ్ పేరు కూడా మనము అమ్మ ఒడి అనుభూతి అని చెప్పి ఈ బస్సులో ప్రయాణం చేస్తే అమ్మ ఒడి అనుభూతి అందరూ కూడా కలుగుతుంది. సో అందుకు ప్రజలందరూ కూడా ఒకసారైనా మా బస్సులో ప్రయాణించి వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్, వాళ్ళ అనుభూతిని మనతో పంచుకోవాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. అదేవిధంగా మనము ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ కూడా మనము సిటీలో లాంచ్ చేయడం జరుగుతుంది. సో వచ్చే రోజు కూడా ఎట్లా మీరు అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు, అదేవిధంగా ప్రోత్సహించాలని చెప్పి నేను మరి కోరుతూ ఈ కార్యక్రమం చేసిన మన గవర్నమెంట్ కూడా అన్ని కన్వీనర్లతో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రత్యేకంగా
మా మిత్రులు శ్రేయభిలాషులు 35-40 సంవత్సరాలుగా మా స్నేహం మొట్టమొదటిసారిగా అఫీషియల్గా ఆర్టీసీ బస్సు ఇనాగ్రేషన్ వచ్చినటువంటి మా చైర్మన్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నిన్నటి వరకు పోలీసుగా పనిచేసి ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా పనిచేస్తూ మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి మన ప్రాంతంలో బస్సుల ఇనాగ్రేషన్కి వచ్చినందుకు అధికారులకి అందరికీ కూడా, అలాగే మా స్థానిక కార్పొరేటర్ మియాపూర్ డిపో నుంచి రావాలా 6 స్లీపర్ కమ్ సీట్స్ ఉన్న బస్సులు, 4 ఏమో 2 స్లీపర్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒక 6 బస్సులలో 33 సీట్స్ ఉంటాయి, కింద పైన 15 స్లీపర్స్ ఉంటాయి. మిగతా 4 ఏమో 2 స్లీపర్ బస్సు కాబట్టి ప్రయాణ సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది మా యాజమాన్యం ద్వారా. తప్పకుండా ప్రజలందరూ ఈ యొక్క నూతన బస్సులను ఎంతో ప్రేమతో ఆదరించి దీన్ని ప్రయాణం చేస్తుందని ఆశిస్తూ, మరి ఇక్కడ ఇంకా గతంలో మొన్ననే మా ఆర్టీసీ యాజమాన్యం 740 కొత్త బస్సులు లగ్జరీ సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. త్వరగా మేము కూడా మన ఆర్టీసీ ద్వారా మరో 12 ఓన్లీ స్లీపర్ కోచ్ ఏసీ టోటల్గా ఏసీ స్లీపర్ కోచ్ బస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం త్వరగా. అదేవిధంగా ఎక్కువగా 550 ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫ్యూచర్లో రోడ్డుపై విచ్చలవిడిగా దాడులకు పాల్పడిన యువకులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం జరుగుతుందని అన్నమయ్య జిల్లా మదనపల్లె 2 టౌన్ సీఐ మురళీకృష్ణ తెలిపారు. మదనపల్లె పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద రోడ్డుపై జరిగిన ఘర్షణ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు వీడియో ఆధారంగా వారిని పట్టుకుని విచారించారు. ఇరు వర్గాల వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని సీఐ తెలిపారు. నిన్న మదనపల్లి జెడ్పీహెచ్ స్కూల్ దగ్గర జరిగిన యువకుల గొడవ, దాని విషయంలో నిన్న కొంతమందిని మేము అదుపులోకి తీసుకున్నాము. అది ఒక చిన్న ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిని వేధించినారనే దానిపైన వాళ్ళ బ్రదర్స్కి చెప్పడంతో ఆ బ్రదర్ వచ్చేసి వేరే మామూలు బయలుదేరి పని చేస్తూ ఉంటాడు. అతను పోయి వాళ్ళ స్నేహితులైన కొంతమంది రోళ్ళు చేసేవాళ్ళు, కమ్మీ కట్టేవాళ్ళు, అట్లా వాళ్ళ ఫ్రెండ్స్తో పోయి వాళ్ళని దండించడం జరిగింది. 26వ తారీఖు జరిగింది. వాళ్ళ తర్వాత ప్రతిరోజు ఫోన్లో ఈ ఒకరికొకరు దూషించుకోవడం జరుగుతూ ఉంటుంది. నిన్న మధ్యాహ్నం 1:40 ప్రాంతంలో అటుగా వెళ్తున్న ఈ అమ్మాయి తరపు వాళ్ళని ఒక 2 వాళ్ళని గుర్తించి నిమ్మనపల్లి మండలానికి చెందిన కొంతమంది పిల్లలు వీటి కాలేజీలో ఒక అబ్బాయి విశ్వం కాలేజీలో చదువుతారు. మరి వారి స్నేహితులు వాళ్ళు సడన్గా గుర్తించడంతో వాళ్ళ మీద ఆ రోజు మీరు దాడి చేసినారన్న ఉద్దేశంతో దాడి చేయడం జరిగింది. దానిపైన వాళ్ళని మేము అదుపులోకి తీసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ తల్లిదండ్రుల ద్వారా కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము. ముఖ్యంగా మేము కాలేజెస్ అందరి యాజమాన్యాలకు కూడా యాబ్సెంట్ ఇన్ఫర్మేషన్ మెకానిజం అనేటువంటిది ప్రతి తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లలు యాబ్సెంట్ అయ్యేది వాళ్ళ తల్లిదండ్రులకు మెసేజ్ చేరేలాగా ఎన్షూర్ చేస్తున్నాం. దానివల్ల చాలా వరకు తగ్గింది. వీళ్ళు వేరే మండలానికి చెందిన వాళ్ళు అది సడన్గా వాళ్ళ వ్యక్తిగత విషయంతో గొడవ జరుగుతుంది. అంతేగాని దాంట్లో పెద్దగా రౌడీ ముక్కలు కానీ అటువంటిది కానీ విద్యార్థుల మధ్యలో గొడవలు కానీ అటువంటిది ఏం కాదు. వీళ్ళపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా గస్తీ కూడా కొన్ని కాలేజీల దగ్గర అవన్నీ కూడా గస్తీ పెంచుతాము. కొంతమంది ఆకతాయిలు స్కూళ్ళు లేదా కాలేజీ ఎగరగొట్టి అనవసరంగా బయట తిరిగే వాళ్ళపైన కూడా ఆ కాలేజెస్ కూడా నోటీసెస్ పంపిస్తున్నాము. అటువంటి వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోమని, మా నోటీస్కి వచ్చిన వీళ్ళపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కొంతమంది కాలేజెస్ ఉన్న వాళ్ళకు కూడా నోటీసులు పంపిస్తున్నాం. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మా రక్షక్, బ్లూ కోట్ సిబ్బంది మరి పెట్రోలింగ్ గస్తీ కూడా పెంచుతున్నాము.
దీనిపైన కాలేజీ యాజమాన్యం తీసుకొని వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటాం. అనంతపురం జేఎన్టీయూ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. అనంతపురం జేఎన్టీయూలో ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చాణక్య నందారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున ఎల్లోరా వసతి గృహంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. విద్యార్థి స్వస్థలం నెల్లూరు జిల్లా ఉదయగిరి. చదువులో చురుగ్గా ఉండే నందారెడ్డి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురంలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు కల్పించినా మార్చి నెలాఖరుకల్లా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకుంటామని సీఎం వైఎస్ జగన్ ఇళ్ల పట్టాల విషయం చెప్పానని, కోర్టు అడ్డంకులు ఉన్నందున ప్రైవేటు స్థలాలైనా కొనుగోలు చేసి ఇద్దామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇక దీంతో ఒంగోలు నగర పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో దాదాపు 500 ఎకరాలు కొనుగోలు చేసి ఇవ్వటానికి భూములు గుర్తించి ప్రారంభించామని, అందుకోసం 200 కోట్లు కేటాయించామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు ఇవన్నీ ఆయన పెట్టిన పథకాలు అన్నీ కూడా గడప గడప తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నాం. గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. మరి చాలా గడప గడప కార్యక్రమం అనేది ఎమ్మెల్యేలకి చాలా ఉపయోగకర కార్యక్రమం. ఇది ఇంత మంచి కార్యక్రమం అనేది ఇంకా వేరేది ఉండదు. గడప గడపలో ప్రజలు పరిస్థితులు వాళ్ళతో ఇంట్రాక్షన్ అవుతే అన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యే కార్యక్రమం కాబట్టి గడప కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సాల్వ్ చేసే కార్యక్రమం ప్రతి సచివాలయంలో సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అన్నీ కూడా రెక్టిఫై చేసి దానికోసం గడప కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం అవుతా ఉంది. ఈ గడప కార్యక్రమం పెట్టిన తర్వాత ఎమ్మెల్యేల గ్రాఫ్ కూడా ఇప్పుడు చాలా వరకు ఎక్కువ పెరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, మాకు సంబంధించిన 3 జిల్లాలో ఒక్క సీటు కూడా బయటకు పోయే ప్రసక్తి లేదు. 3 జిల్లాలకు సంబంధించి అన్ని కూడా వైసీపీ పార్టీకి గెలుస్తుంది అనేది పూర్తి విశ్వాసంతో ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ 3 జిల్లాలకు సంబంధించి ప్రతి నెల మీటింగ్లు జరుగుతాయి. ప్రతి నెల కూడా మేము జిల్లా అధ్యక్షులతో 3 జిల్లాల అధ్యక్షులతో ప్రతి కాన్స్టిట్యూన్సీ తిరిగి సమన్వయం చేసి బలోపేతం చేసేదాని కోసం, ఎమ్మెల్యేని బలోపేతం చేసే కోసం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటాం. ఎప్పుడు దాఖలాలు లేవు. ఖచ్చితంగా శ్యాంప్రసాద్ రెడ్డి గారిని అందరూ కూడా మరి బలపరిచి, ఎమ్మెల్యేలు అందరూ కూడా బలపరిచి శ్యాంప్రసాద్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మరి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా శ్యాంప్రసాద్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటూ ఉన్నారు. మరి ఆయన్ని గుర్తించి మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా శ్యాంప్రసాద్ రెడ్డిని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ సిబ్బందిని లోపలే ఉంచి షట్టర్ వేశారు. లారీలు వచ్చే వరకు, అధికారులు స్పందించే వరకు కదిలేది లేదని రైతులు తేల్చి చెప్పారు. తర్వాత రైతు భరోసా కేంద్రం మూసేశారు.
చంద్రబాబు నాయుడికి దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సవాల్ను స్వీకరించాలని ఆయన చెప్పారు. ఇటీవల జరిపినటువంటి టీడీపీ సభలో అమాయకుల ప్రాణాలు కోల్పోయారని, చంద్రబాబును అరెస్ట్ చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. బీసీలు చంద్రబాబు నాయుడు దగ్గరకు ఎందుకు వెళ్లాలని, వారికి ఆయన ఏం చేశారని నిలదీశారు. కొత్త ఏడాది తమ ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకురానుందని అన్నారు. ఏపీ సీఎం జగన్ ప్రతి వర్గ అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడికి పిచ్చి బాగా ముదిరిపోయిందని ఎద్దేవా చేశారు. మాకేం తెలియదని చెప్తున్నాడు కదా. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడే పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ దేనికి తీసుకున్నాడు? అక్కడ మీరు ఏం చేశారు? అంతమంది చనిపోవడానికి కారణం ఎలాగయ్యారు అంటే, మీరు కేవలం మనుషుల్ని చంపడం కోసమే చేసిన ఏర్పాట్లుగా కనపడుతుంది. అక్కడ ఎవరో ఒక డోనర్ని పట్టుకున్నారు. అతను ఎంతమందికి ఇస్తానని చెప్పాడు? ఇచ్చింది ఎంతమందిని మీరు పిలిచారు? ఎంతమంది మీరు టోకెన్లు ఇచ్చారు? మీరు టోకెన్లు ఇచ్చిన వాడికి వరుసగా లైన్లో పెట్టి ఇచ్చేయచ్చు కదా. అది సినిమా డ్రోన్ పెట్టి, సినిమా షూటింగ్లు పెట్టి పైనుంచి విసురుతూ ఉంటే లారీలోంచి దాన్ని ఎవడు కావాలంటే పట్టుకునేలాగా ఒకళ్ళొకొకరు తొక్కిసలాట అడిగి ఎందుకు ప్రాణాలు పోయేలాగా ఏర్పాటు చేయాలి. ఎవరైనా ఎక్కడైనా నిజంగా ఏదో తోఫా ఏదో గిఫ్ట్ ఇస్తానన్నారు. ఇచ్చినప్పుడు మీరు టోకెన్లు ఇచ్చారుగా, టోకెన్ల ప్రకారం ఇచ్చేసి అందరికి పంచిపోయి ఒకళ్ళు లైన్లో రమ్మంటే వస్తారుగా. అంటే మీ ఆలోచన ఏంటంటే కేవలం ఏదో రకమైన ప్రాణాలు పోయినట్టుగా చూపెడితే చంద్రబాబు నాయుడు కోసం ఇంతమంది జనం వచ్చేస్తున్నారు, ఆ జనసందోహంలో ప్రాణాలు కూడా లెక్క చేయట్లేదు అన్నది చెప్పాలన్నది ఎల్లో మీడియా ప్లాన్ కానీ, చంద్రబాబు నాయుడు యొక్క క్షుద్రమైన ఆలోచన కానీ, చంద్రబాబు నాయుడు ఈ క్షుద్ర యాత్రలు కానీ తెలియజేసే పరిస్థితుల్లో కనపడుతున్నాయి. ఏదైనా ఇప్పుడు ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా జన సమీకరణ చేస్తారు, దానికి ఏమీ తప్పేం లేదు. జన సమీకరణ చేసినప్పుడు ఎక్కడ పెడతాడు? ఎక్కడ పెద్ద స్థలం ఉందో అక్కడ వెళ్ళి మీటింగ్ పెడతాడు. నువ్వేమో కందుకూరు వచ్చిన తర్వాత ఎక్కడ మీటింగ్ పెడతావు అనుకున్నావో అక్కడికి వచ్చిన తర్వాత అది పెద్ద వెడల్పోయిన బీదుగా ఉంది, జనం లేరు. సడన్గా నీ బస్సులు ఏం చేసావు? ఓ ఇరుగు సముద్రంలోకి మార్చేసుకున్నావు. మార్చేసిన తర్వాత నీ వెనకాల ఉన్న వాళ్ళందరినీ ఎగదోసావు. 8 మందిని పొట్టను పెట్టుకున్నావు కదా, 8 మంది ప్రాణాలు తీసావు కదా, అది మర్చిపోకముందే మళ్ళీ. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని మచిలీపట్నం పోలీస్ సబ్ డివిజన్ లో కోడి పందాలు, పేకాట వంటి జూదాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మాన్సూ బాషా హెచ్చరించారు. ప్రజలు పోలీసుల నిబంధనలు పాటించాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంసీహెచ్ఆర్డీలో పట్టణ ప్రగతి నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి కేటీఆర్. పట్టణీకరణలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో ఉందని వెల్లడి. మహబూబ్ నగర్ మండలంలో బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వినతి. రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడలో బోధనా పరికరణల ప్రదర్శన. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చారని వెల్లడి. అత్యాధునిక కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చిన టీఎస్ఆర్టీసీ. హైదరాబాద్లోని ట్యాంక్ బండపై జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.